త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ సినిమాలోని అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటి అని కూడా రీసెంట్ గా ఒక రివీల్ మాత్రం బయటకు వచ్చింది. అయితే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రపంచ వ్యాప్తంగా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హీరోస్ లో ఖచ్చితంగా ముందు ప్లేస్ లో కూడా ఇప్పుడు పుష్పరాజ్ కి మాత్రం ఖచ్చితంగా ప్లేస్ దక్కింది. ప్రభాస్ ఇప్పటి వరకు ఆ రేంజ్ లో ఉంటే ఇప్పుడు ప్రభాస్ రెండో స్థానాన్ని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు చేసినప్పటికీ పుష్ప పార్ట్ 1 వరకు కూడా ఆయన రేంజ్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పార్ట్ 2 తో మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ కలెక్షన్లు ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా కలెక్షన్లు సాధించలేదు. ఇంకా బాలీవుడ్ లో మాత్రం తెలుగులో సినిమా వచ్చినప్పటికీ కూడా బాలీవుడ్ లో డబ్ చేసినప్పటికీ కూడా అక్కడ 100 సంవత్సరాల రికార్డ్ ని కూడా పుష్ప 2 సినిమా బ్రేక్ చేసింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటని ఒక లీక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాని గురించి నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నారు. ఎట్లా అంటే ఈ సినిమా కూడా మన పురాణాల కథల ప్రకారం తీస్తున్నారు. ఇప్పటి వరకు పురాణాల ప్రకారం ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క జాన్ అంటే ఇంతవరకు వచ్చిన సినిమాలు అన్నిటికీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా కుమారస్వామి కథకు సంబంధించి ఈ సినిమా ఉంటుంది. అందులో కూడా అల్లు అర్జున్ పాత్ర ఏంటంటే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన ఉండబోతున్నారని న్యూస్ కూడా చాలా మటుకు కూడా అయితే బయటకు వచ్చింది. అయితే ఇప్పటి వరకే రుద్రమదేవి సినిమాలో కావచ్చు, అందులో కొన్ని సినిమాల్లో కూడా ఈ విధంగా ఆయన కనిపించినప్పటికీ కూడా అందులో కొంతవరకు క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఆయన ఫుల్ లెంత్ రోల్ ఒక మెయిన్ హీరోగా మాత్రం ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ కూడా బాహుబలి సినిమాలో అదే విధంగా కనిపించాడు. అంతకుముందు రానా కూడా అదే సినిమాలో కనిపించాడు. సో మొత్తానికైతే త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో అల్లు అర్జున్ మాత్రం సర్వ సైన్యాధ్యక్షుడిగా చేయబోతున్నాడు. ఒక కుమారస్వామి కథతోని ఈ సినిమా తీస్తున్నారని తెలిసింది. సో మొత్తానికైతే పౌరాణిక కథలతో తీస్తున్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో వేరకు వాటికి మంచి గుర్తింపు అనేది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ఈ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకి ఇంకా నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.